హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం పుదీనా చట్నీ చేసుకుందామా? కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. పుదీనాని ముందే నూనెలో మగ్గించుకొని తర్వాత తీసుకొని చల్లార్చిన తర్వాత దీంట్లో పెట్టుకొని బౌల్ వేసుకొని రెడీ చేసుకోవాలి పుదీనాకుని. ఓకేనా? తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకోవాలి, శనక్కాయలు వేయించుకోవాలి, ఉప్పు కావాల్సినంత వేసుకోండి, చింతపండు పులుసు కొంచెం వేసుకోవాలి, తెల్లగడ్డ రెబ్బలు 4. ఓకేనా? ఇప్పుడు మనము మిక్సీలో ఫస్ట్ శనక్కాయలు వేద్దాం. శనక్కాయలు, ఎండుమిరపకాయలు వేసి మళ్ళీ తెల్లగడ్డలు వేద్దాము. ఈ కొంచెము పొడి అయిపోయినాక పౌడర్ లాగా అయిన తర్వాత ఈ ఆకేద్దాము. కొంచెం కొంచెం వేసుకోండి, ఆకు మొత్తం వేయద్దు. కొంచెం చింతపండు పులుసు కొంచెం కొంచెం వేసుకోండి. అట్లా ఈ తెల్లగడ్డలు వేసేసుకోండి. నీళ్ళు చాలకపోతే మనం మగ్గించుకున్న హాఫ్ వాటర్ నీళ్ళు పోసుకొని మగ్గించుకోవచ్చు. నూనెలో అయినా కొంచెం హాఫ్ వాటర్ వేడి నీళ్ళు పోసుకోవచ్చు. దీంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను నేను కొంచెము, ఎందుకంటే మిక్సీ తిరగాలి కదా, బాగా పట్టాలి. దీంట్లో వాటర్ కూడా పోసేస్తాను. సాల్ట్ వేసుకుందాము. కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. అన్నీ పక్కన పెట్టేద్దాము. వెనక్కి బొర్ర అని వచ్చేటట్టు అనండి, వెనక్కి మిక్సీని. బ్యాక్ సైడ్ తిప్పండి బటన్ని. ఓకేనా? చూద్దామా మెదిగిందా? చూపిస్తానండి. 1 నిమిషంలో అయిపోయింది పుదీనా చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్? మరి ట్రై చేస్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకు వస్తుంది, లేకపోతే ఏమి చేయలేము. ఓకేనా? కొత్త కొత్త వంటలు నేర్పిస్తాను ఇంకా నేను. బాయ్.